అర్హత, దళిత సంఘాల ఆగ్రహం, యాకివిడి ఇష్యూతో మనం ఒకరిమే మాట్లాడాం వాస్తవానికి సూటిగా. ఆకివీడు పెద్దపేట దళిత వాడల్లో గొంతేనమ్మ గుడి అంటారు దాన్ని. గొంతేనమ్మ గుడి, సందేమ్మ అని కూడా అంటారు. ఆ గుడి స్థానికంగా వాళ్ళు దళితులు పూజించుకునే గుడియో, అక్కడ ఏదో రాముడి విగ్రహాలు పెడతామంటే పెట్టుకోండి అంటే అక్కడ దాని బదులు రాముడి గుడి కట్టాలి అనే ఒక ఇది పూర్తిగా పొరపాటు చేశాడు ఆయన. అందరూ ఎక్కువ మంది అభిప్రాయం. అసలు అటువంటి వివాదాస్పదమైన ఏదైనా ఉంటే పరిష్కారం చేయడానికి బదులు ఉపసభాపతిగా వెళ్ళి మీరు గుడి కట్టుకోండి నేను పూర్తిగా చేస్తానని తాను ఒక విధంగా విహెచ్పి, బజరంగ దళం ఇలాంటి వాళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళి అదంతా చేయడం సరికాదు. మీరు మన ఉందో అది బయట ఉందా మనం మాట్లాడాం కదా, దాడి జరిగింది ఆయన మీద ఇంకోరి మీద. అసలు అలాంటి ఉద్రిక్తత వచ్చి ఉండకూడదు. ఉదాహరణకు మరో కేంద్ర మంత్రి, ఆయన బీజేపీ కూడా, శ్రీనివాస్ వర్మ అనుకుంటా, నేను వెళ్దాం అనుకున్నాను కానీ అక్కడ పరిస్థితులు వాళ్ళే వద్దని పోలీసులు చెప్తే ఆగిపోయినా. మరి అదన్నా చూపించాలి కదా. పైగా ఈయన తెలుగుదేశం, ఈయన బీజేపీ కూడా కాదు, ఇది తెలుగుదేశం వాళ్ళ రంగం కూడా కాదు. అంటే ఇక్కడ కొన్ని విమర్శలు ఏమొస్తా ఉన్నాయంటే సార్, రఘురామకృష్ణరాజు గారు నెక్స్ట్ బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అనేటువంటి రకరకాల విమర్శలు. కాబట్టి ఆయన హిందుత్వాన్ని ఎక్కువగా ఆయన దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నారు అనేటువంటి చర్చలు నడుస్తుంది సార్. తీసుకుంటే తీసుకోమన్నాను సార్. దళిత వాడలో ఇప్పటికే ఒక విధంగా మత సమస్యలు ఇవన్నీ పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. 59 మంది మీద కేసు పెట్టారు. మనం మాట్లాడాం గోదావరి జిల్లాలో ఆ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి చోట ఒక మధ్యస్థంగా ఉండి ప్రశాంతత పెంచడానికి ప్రయత్నం చేయాలా. వివాదం ఉన్న చోట అగ్నికి ఆజ్యం పోస్తారు ఎవరన్నా. నేను మొన్న కూడా సూటిగానే చెప్పాను, అందులో దాంట్లో ఇంకేమీ మొహమాట. ఇప్పటికేమైనా సర్దుకున్నారంటే ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకనే దళిత సంఘాలు, ఉదాహరణ కేవీపీఎస్ వాళ్ళు అన్నారు శాసనసభ సభ్యత్వం కూడా రద్దు చేయాలి, అంత ముఖ్యమైన పదవిలో ఉండి ఈ విధంగా రెచ్చగొట్టే వైఖరి ఆయన తీసుకోవడం చాలా తప్పు అని చెప్పి వాళ్ళు కొన్ని పార్టీలు అడుగుతున్నాయి. అలాగే కొంతమంది సోషల్ మీడియాలో కూడా వ్యాఖ్యలు పెట్టారు. మనం చేసిన చర్చ మీద కూడా చాలా వ్యాఖ్యలు వచ్చాయి మీరు కనుక చూస్తే. ఎందుకంటే వీఆర్ ది ఓన్లీ పీపుల్ టు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ అంశాన్ని అప్పుడు చేసింది మనమే. మీకు ఇంకోటి కూడా చెప్పాను, జనసేన పేరు జనసేన ప్రధాన పాత్ర కాదు. ఇప్పటికి కూడా జనసేన వాళ్ళు దీంట్లో తలదూర్చి పెద్ద వాళ్ళు జనసేన వాళ్ళు రఘురామకృష్ణరాజు మీద దాడి సరికాదని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఖండించారు. దాని మీద సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు వీళ్ళకి పూర్తి సమాచారం లేక చంద్రబాబు నాయుడు గారు ఖండించారు. మీరు మరింత లోతుగా దర్యాప్తు జరిపి అక్కడ ప్రశాంతత ఉండేటట్టుగా చేయండి అన్నారు. నేను ఇప్పుడు మీకు కొసమేరకు చెప్తా, ఇవన్నీ నిన్న మొన్నటివి. ఈ రోజు ఉదయం వస్తుంటే మీడియాలో రఘురామకృష్ణరాజు గారు, నాకు బాగా తెలిసిన మన మిత్రుడు ఆయన శివనాయక్ రెడ్డి అని స్థపతి, ఆయనతో కూర్చొని రామ మందిరం మోడల్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ చర్చిస్తున్నారు. ఇది నిజంగా బహిరంగ ఒకవేళ నిజంగా చేస్తారండి అంటే ఏదో ఒక విధంగా రామ రాజకీయము దాని చుట్టూ రఘురామ అని పెట్టాం. అందుకే మనం సో రాముడి పేరుతో జరిగే రాజకీయ రణాన్ని ఆపడం చాలా మంచిది. తర్వాత ప్రశాంతత ఏర్పడిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు. రెండవది అది ప్రాథమికంగా అక్కడ గుడి ఒకటి ఎప్పటి నుంచో ఉంది. అవును, పోలేరమ్మ, అంకాళమ్మ, రకరకాల అమ్మలు, వీళ్ళందరూ అమ్మ దేవతలు. అవును, కొమ్మ చెక్కితే బొమ్మరా, కోరి కొరిచితే అమ్మరా అని నారాయణమూర్తి పాట కూడా ఉంటుంది. అవును, కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ప్రశాంతత వైపు ఆలోచించాలి కానీ ఉద్రిక్తత పెంచటం ఏమాత్రం మన పదవిలో ఉన్నప్పుడు కాదు. శాంతియుతంగా వారు అసలు అది మీరు అన్నట్టుగా చెప్తే కనుక అది మరింత ఇప్పుడు ఏదో బీజేపీలోకి వెళ్ళాలి కాబట్టి ముందు కొంచెం హిందుత్వం అనేదాన్ని కొంచెం పెంచి అదంతా చేయాలి అనుకుంటే, ఒకటి హిందుత్వం అనేది ఆయనకు ఒక్కడికి ఏమి హిందూ మతం ఆయన ఒకటి సొంతం కాదు. దేశంలో ఎవరైనా పూజించే వాళ్ళు పూజిస్తారు. ఇది పూజలు దేవుళ్ళ సమస్య కాదు, వివాదం, స్థానిక వివాదం, రాజకీయ వివాదం. ఒకరు పూజిస్తున్న చోటికి వెళ్ళి ఇంకొకరిని పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో రాముడికి గుళ్ళు లేవా? రాముడికి చేసుకునే అవకాశం లేదా? అసలు ప్రభుత్వం ఎందుకు క్రియాశీల పాత్ర వహించట్లేదు నాకు తెలియదు. ఇప్పటికైనా దీని మీద ఒక శాంతి స్థాపన కోసం చొరవ తీసుకోవాలని చెప్పి కోరాలి. మరొక అంశం సార్, చివరి అంశం, తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త చైర్మన్, సందడి లేని నాయుడు ప్రైవేట్ కార్యక్రమాలు, ఇక చంద్రబాబు అసంతృప్తి. అంటే మొదటిది చంద్రబాబు తిరుమల తిరుపతికి సంబంధించి లడ్డు కల్తీ లేకపోతే కొవ్వు అవి అన్నారు. అదంతా ఇప్పుడు ప్రస్తుతానికి అది వెనక అంతా మీరు చేసినంతగా జరగలేదు. దాని ద్వారా కూడా చాలా